హాయ్ అండి, అందరూ నమస్కారం. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న పెద్ది మూవీ ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఈ సినిమా వాయిదా పడబోతుంది, అంటే ఈ సినిమా డేట్ అనేది వాయిదా పడబోతుందని సోషల్ మీడియాలో చాలా కథనాలు వస్తున్నాయండి. అంతేకాకుండా నన్ను కూడా చాలామంది కామెంట్ చేసి నన్ను అడుగుతున్నారు అనమాట. నాకు తెలిసిన సమాచారం ప్రకారంగా ఇంకా అఫీషియల్గా వాళ్ళేం చెప్పలేదు, కానీ ఖచ్చితంగా ఈ సినిమా వాయిదా పడబోతుంది అన్నట్టుగా నేను కూడా అనుకుంటున్నానండి. ఎందుకంటే మార్చి 27 తారీఖుని అంటే రామ్ చరణ్ గారి బర్త్డే సందర్భంగా ఈ సినిమా విడుదల చేస్తున్నాం అన్నట్టుగా అంటే చాలా రోజుల కానీ మనకు తెలుసు అనమాట. ఒకవేళ రామ్ చరణ్ గారి పుట్టినరోజు సందర్భం అంటే రామ్ చరణ్ గారి పుట్టినరోజు కూడా మార్చి 27 తారీఖే కాబట్టి మార్చి 27 తారీఖున ఈ సినిమా ఒకవేళ రిలీజ్ అయితే రామ్ చరణ్ గారి పుట్టినరోజు ప్లస్ రామ్ చరణ్ గారు అభిమానుల కోసం అందిస్తున్న గిఫ్ట్ అని కూడా అనుకోవచ్చు అనమాట, ఇది పెద్ది మూవీ సినిమాతో. కానీ ఈ సినిమా ఎక్కువ శాతం పోస్ట్ పోన్ అయ్యే అవకాశం ఎందుకున్నదంటే అంటే దాదాపు ఈ సినిమా రిలీజ్ అవ్వడానికి ఒక నెల 15 రోజులు టైం ఉంటుంది. కానీ డైరెక్టర్లు నిర్మాతలు వీళ్ళు ఏమనుకుంటున్నారటంటే ఈ నెల 15 రోజులల్లే ఒకవేళ హడావుడిగా ఈ సినిమా కానీ రిలీజ్ చేసినట్లయితే అంతే క్వాలిటీ పరంగా కావచ్చు, మనం ఇంత కష్టపడి కూడా ఏదో సినిమా తీసేసాములే విడుదల చేసేసాములే అన్నట్టు కాకుండా అభిమానులకు ఈ సినిమా అందించాలంటే ఈ సినిమాతోనే రికార్డులు సృష్టించాలన్నదే వాళ్ళ ధ్యేయం అన్నమాట. అంటే ఒక నెల 2 నెలలు లేట్ అయినా పర్లేదు, కానీ కొత్త రికార్డులు సృష్టించాలన్నదే దర్శకుడు బుచ్చిబాబు ఉద్దేశం అన్నట్టుగా కనిపిస్తుందండి. ఎందుకంటే ఇదే మార్చి 27 తారీఖున రిలీజ్ చేయాలంటే చేయొచ్చు, కానీ ఈ సినిమా షూటింగ్ భాగం అనేది ఇంకో కొంత మిగిలి ఉండటం ఒకటి, అత్యద్భుతంగా ఈ సినిమా కథ అనేది ఉంది కాబట్టి సినిమా కూడా అంతకు మించి రావాలన్న ఉద్దేశం పట్టుదల ఒకటి, అభిమానుల అంచనాలకు మించి ఈ సినిమా ఉండాలనే ఉద్దేశం ఒకటి. కాబట్టి కాస్తంత లేట్ అయినా పర్లేదన్న ఉద్దేశంతోనే మే 1వ తారీఖున ఈ సినిమాని విడుదల చేయాలని చెప్పి ప్లాన్ చేస్తున్నట్టుగా కనిపిస్తుందండి. మరి అభిమానులకు కొద్దిగా డిసప్పాయింట్ అయ్యే వార్తే, కానీ మరొక శుభవార్త ఏంటంటే మార్చి 27 తారీఖున పెద్ది మూవీ పోస్ట్పోన్ అయింది కాబట్టి అంటే అప్పుడు ఆ రోజున రిలీజ్ అయ్యే డేట్ అనేది వాయిదా పడింది కాబట్టి అదే మార్చి 27 తారీఖు కన్నా ఇంకొక రోజు ముందు పవన్ కళ్యాణ్ గారు నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా రిలీజ్ చేస్తున్నట్టుగా తెలుస్తుందండి. అంటే ఇక్కడ నేను అభిమానులకు చెప్పాల్సింది ఏంటంటే రామ్ చరణ్ గారు నటిస్తున్న పెద్ది మూవీ వాయిదా ఒకవేళ పడ్డా కానీ ఇక్కడ ఎవరు కూడా బాధపడాల్సిన అవసరం లేదు అభిమానులు. ఎందుకంటే తిప్పి కొడితే మార్చి నుంచి ఒక నెల ఇంచుమించు మధ్యలో ఒక నెల ఉంటుందండి. ఆ ఒక్క నెల దాటిపోయిందంటే మే 1వ తారీఖున అంటే మే 1వ తారీఖున పెద్ది మూవీ ప్రపంచవ్యాప్తంగా అత్యధిక థియేటర్లలో విడుదలవడానికి సిద్ధపడుతున్నట్టుగా తెలుస్తుందండి. సో ఇంకొక విశేషం ఏంటంటే ఇటు రామ్ చరణ్ గారు నటిస్తున్న సినిమా మే 1వ తారీఖు వాయిదా పడితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు నటిస్తున్న సినిమా మార్చి 26వ తారీఖున రిలీజ్కు సిద్ధమవుతూ ఉంటే మరి మెగాస్టార్ గారు నటిస్తున్న విశ్వంబర సినిమా రిలీజ్ డేట్ ఎప్పుడని చెప్పి చాలా మందికి డౌట్ అనేది రావచ్చండి. అంటే దాదాపు 2023లో ఈ సినిమా ప్రారంభించారనమాట. మరి 2023 నుంచి దాదాపు ఇప్పుడు 2026 కాబట్టి ఈ సినిమా ప్రారంభించి 3 సంవత్సరాలు పూర్తి చేసుకుందనమాట. అసలు ఈ సినిమా అంటే చిరంజీవి గారు నటించిన విశ్వంబర సినిమా ఎప్పుడో రిలీజ్ అవ్వాల్సింది, కానీ ఆ మధ్యకాలంలో రిలీజ్ చేద్దామని అంటే వాళ్ళు ఏ డేట్ అయితే వాళ్ళు ఫిక్స్ చేసుకుందో అప్పుడే రిలీజ్ చేద్దామని చెప్పి అనుకున్నారు. కానీ శాంపిల్గా అభిమానుల కోసం ఒక గ్లిమ్స్ అనేది రిలీజ్ చేశారు, చిన్న వీడియో అనేది రిలీజ్ చేసిన తర్వాత ఈ వీడియో కొంతమందికి నచ్చింది, కొంతమందికి నచ్చలేదన్నమాట. అంటే చిరంజీవి గారు ప్రతిష్టాత్మకంగా ఖచ్చితంగా ఈ సినిమా అనేది బ్లాక్ బస్టర్ హిట్ అయ్యిందని ఒక నమ్మకంతో అత్యద్భుతంగా రాబోతుందని చెప్పి ఎన్నో నమ్మకాలు పెట్టుకున్న ఈ సినిమా గ్లిమ్స్ రిలీజ్ చేసిన తర్వాత విఎఫ్ఎక్స్ అనేది సరిగా లేదన్న ఉద్దేశంతో చాలా విమర్శలు వచ్చాయండి. ఒక అందుకు చెప్పాలంటే ఈ సినిమా వాయిదా పట్టడానికి కారణం కూడా ఈ గ్లిమ్స్ పైన వచ్చిన విమర్శలే. లేకపోతే మనశంకర వరప్రసాద్ సినిమా కన్నా ఈ సినిమా ఎప్పుడో విడుదలవ్వాలి, కానీ ఏదో సినిమా తీసాములే జనాలు చూస్తారులే అనే ఒక భావనతో కాకుండా ఎంత ఖర్చు అయినా ఖర్చుకు వెనకాడకుండా నిర్మాతలు అంటే ఈ సినిమా మొత్తం మీద దాదాపు 70% వరకు కూడా ఈఎఫ్ఎక్స్ అంటే ఎక్కువ గ్రాఫిక్స్తోనే చూసే అభిమానులు కావచ్చు, వీక్షించే ప్రేక్షకులు కావచ్చు కుర్చీల నుంచి అలా కట్టిపడేసే విధంగా ఈ సినిమా ఉండబోతుందన్నట్టుగా ఇప్పుడు నిర్మాతలు చెప్తున్నారండి. అంటే అంత గొప్పగా ఈ సినిమాని రూపొందిస్తున్నట్టుగా తెలుస్తుంది అన్నమాట. మరి ఈ సినిమా రిలీజ్ డేటు ఎప్పుడని చెప్పి చాలామంది అడుగుతున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా మార్చి 26వ తారీఖున విడుదలవుతూ ఉంటే మరి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు నటిస్తున్న పెద్ది మూవీ సినిమా మాత్రం
మే 1వ తారీఖున విడుదలవుతున్నట్టు తెలుస్తుంది అనమాట. మరి మెగాస్టార్ చిరంజీవి గారు నటిస్తున్న సినిమా జూలై 10వ తారీఖున విడుదలవుతున్నట్టుగా తెలుస్తుందండి. అంటే ఈ ముగ్గురు హీరోల సినిమాలు దాదాపు ఒక నెల 2 నెలల పాటు ఇంచుమించు ఒక్కొక్కరి సినిమాకి గ్యాప్ అనేది వస్తుందన్నమాట. అంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా వీళ్ళు ముగ్గురు కూడా ఒకే కుటుంబం నుంచి వచ్చిన హీరోలు కాబట్టి ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా మెగా అభిమానులకు మంచి కనువిందు చేద్దామన్న ఉద్దేశంతో, అంటే ఇలా సినిమాలతో మంచి కనువిందు చేద్దామన్న ఉద్దేశంతో ఈ డేట్లు ఫిక్స్ చేసుకున్నట్టుగా తెలుస్తుంది అనమాట. మరి పెద్ద మూవీ సినిమా విడుదలైన తర్వాత రామ్ చరణ్ గారు నటించబోయే దర్శకుడు ఎవరని చెప్పి చాలామందికి అంటే తెలుసుకుందామని చెప్పి ఒక ఆతృత అయితే మాత్రం ఉంటుంది. టాలీవుడ్ రికార్డులను, బాలీవుడ్ రికార్డులను, కోలీవుడ్ రికార్డులను బ్రేక్ చేసిన దర్శకుడు పుష్ప 2 దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో నెక్స్ట్ సినిమా ఉండబోతున్నట్టుగా తెలుస్తుందన్నమాట. రామ్ చరణ్ గారు ఇటు సుకుమార్ గారు చేయబోయే సినిమా ఏ విధంగా ఉంటుందని చెప్పి చాలామందికి ఒక డౌట్ అనేది ఉంటుంది. ఇంతకుముందు రంగస్థలం సినిమా గురించి మనం ఒకసారి మాట్లాడుకునేట్లయితే ఆ సినిమాలో రామ్ చరణ్ గారి నట విశ్వరూపం అనేది ఆయన ఒకవేళ అంటే ఆయనకు ఒక మంచి కథ ఒకవేళ దొరికినట్లయితే అతని నట విశ్వరూపం ఏ విధంగా ఉంటుందో మనం ప్రత్యక్షంగా సినిమాలు చూసామన్నమాట. అంతేకాకుండా అల్లు అర్జున్ గారిని ఇంతవరకు ఏ డైరెక్టర్ కూడా ఎప్పుడు కూడా ఏ సినిమాలో కూడా అంత ఇదిగా అంటే పుష్ప 1, పుష్ప 2లో చూపించినంత ఇదిగా ఏ సినిమాలో కూడా చూపించలేదన్నమాట. ఒక హీరో నుంచి అతను ఏ విధంగా అయితే అతను నట విశ్వరూపం చూపించాలో దర్శకుడు సుకుమార్ గారికి తెలిసినంత ఇదిగా ఎవరికి తెలియదు అనుకుంటా. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్తో రాబోతున్న నెక్స్ట్ సినిమా సుకుమార్తో అన్నమాట. మరి ఈ సినిమా కొద్దిగా పోస్ట్పోన్ అవుతుంది కాబట్టి మరి ఆ రామ్ చరణ్ గారు సుకుమార్తో చేయబోతున్న సినిమా కొద్దిగా లేట్ అయితే అవ్వచ్చు. ఎందుకంటే ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఈ సినిమా ఫలితాలు ఎలా ఉంటాయో చూసిన తర్వాత అప్పుడు సుకుమార్ సినిమాకి వెళ్ళిపోతున్నమాట రామ్ చరణ్ గారు. మరి సుకుమార్ గారు చేయబోతున్న అంటే కొంతమంది హీరోలు మన టాలీవుడ్లోనే కొంతమంది హీరోలు ఎవరెవరు సినిమాలు అంటే ప్రభాస్ గారితో ఒక సినిమా చేయబోతున్నట్టు తెలుస్తుందన్నమాట. అలాగే జూనియర్ ఎన్టీఆర్ గారితో కూడా మరో సినిమాకి సిద్ధమవుతున్నట్టు తెలుస్తుందన్నమాట. అంతేకాకుండా పుష్ప 1 అయిపోయింది, పుష్ప 2 అయిపోయింది, పుష్ప 3 కూడా ఈ లోపుగా అల్లు అర్జున్ గారు కూడా ఒక సినిమా చేస్తున్నారు కాబట్టి ఆ సినిమా కూడా పూర్తి అయిపోయిన తర్వాత ఇటు రామ్ చరణ్ గారితో చేయబోయే సినిమా కూడా దాదాపు అప్పుడు పూర్తి అయిపోయింది. రామ్ చరణ్ గారితో చేసిన సినిమా పూర్తి అయిన తర్వాత మాత్రమే ఈ ముగ్గురు హీరోలు అంటే ప్రభాస్ గారు, ఎన్టీఆర్ గారు, అల్లు అర్జున్ గారు ఈ ముగ్గురు హీరోలతో మరి ఎప్పుడు ఏ హీరోతో సినిమా తీస్తారు అనేది ముందర క్లారిటీ రావాల్సిందనమాట. కానీ వీళ్ళందరికన్నా మొట్టమొదటిగా రామ్ చరణ్ గారితోనే నెక్స్ట్ సినిమా రాబోతుందన్నమాట. అంతేకాకుండా మెగాస్టార్ చిరంజీవి గారు నటించిన మనశంకర వరప్రసాద్ ఈ సినిమా ఈ మధ్యకాలంలో రిలీజ్ అయ్యి అంటే సంక్రాంతి సందర్భంగా రిలీజ్ అయ్యి ఎన్ని రికార్డులు సృష్టించిందో అందరికీ తెలిసిన విషయం అనమాట. దాదాపు 400 కోట్లకి దగ్గరగా ఈ సినిమా కలెక్షన్లు అనేవి ఉన్నాయన్నమాట. అంటే ఈ సినిమా సృష్టించిన రికార్డు చూస్తూ ఉంటే ఇప్పుడు చిరంజీవి గారు నెక్స్ట్ రాబోతున్న విశ్వంబర సినిమా పైన చాలా అంచనాలు ఉన్నాయన్నమాట. అంటే ఇంకా అంచనాలు అనేది పెరిగినాయి అనమాట. కానీ నాకు ఇక్కడ మాత్రం ఒకటైతే నచ్చింది. ఎందుకంటే ఈ విషయంలో మాత్రం అనిల్ రావిపూడి గారిని మెచ్చుకోవచ్చు అనమాట. ఎందుకంటే చిరంజీవి గారి పైన ఎన్ని విమర్శలు అయితే వచ్చినాయో అంటే చిరంజీవి గారికి వయసు అయిపోయింది, చిరంజీవి గారు ఇలాంటి సినిమాలలో నటించడం అవసరమా, 70 సంవత్సరాలలో కూడా అతను 35-40 సంవత్సరాల వయసు హీరోలుగా అంటే యంగ్ హీరోలకు కనబడటం అవసరం అని చెప్పి చాలా మంది విమర్శలు చేశారనమాట. నాకు తెలియకడతాం ఇక్కడే నాకు నవ్వుతుంది. ఎందుకంటున్నానంటే అసలు 70 సంవత్సరాల వయసులో కూడా 35-40 సంవత్సరాల యంగ్ హీరోలా కనిపిస్తుందంటే అది చిరంజీవి గారికి ఒక్కడికే సాధ్యపడింది. ఇక్కడ ఎవరైతే విమర్శించారో వాళ్ళు నిజంగా సిగ్గుపడాల్సిన విషయం అనమాట. ఎందుకంటే చిరంజీవి గారిని విమర్శించారు కాబట్టి. ఎవరైతే చిరంజీవి గారిని దూషించారో, విమర్శించారో, ఎట్లా పడితే అట్లా మాట్లాడారో వాళ్ళందరికీ ఈ ఒక్క సినిమాతో సమాధానం చెప్పిండు అనిల్ రావిపూడి. అందుకే దర్శకుడు అనిల్ రావిపూడి గారికి ట్యాంక్ చెప్పాలనుకున్నాను అనమాట. సరే ఏది ఏమైనా కానీ ఇప్పుడు విశ్వంబర సినిమా అనేది జూలై 10వ తారీఖున విడుదలవుతున్నట్టు తెలుస్తుంది. ఇటు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా అయినా సరే, అటు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు నటిస్తున్న పెద్ది మూవీ సినిమా, మెగాస్టార్ చిరంజీవి గారు నటిస్తున్న విశ్వంబర సినిమా, మెగా ఫ్యామిలీ నుంచి వచ్చే మెగా హీరోలు అన్ని సినిమాలు కూడా అత్యధిక వసూళ్లతోని బ్లాక్ బస్టర్ హిట్ కావాలని చెప్పి కోరుకుంటూ చాలామంది మా వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారంటే దయచేసి మీరు మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మమ్మల్ని ఎంకరేజ్ చేసేందుగా ఈ వీడియోపై ఒక లైక్ చేయండి, మీ అమూల్యమైన కామెంట్ తెలుపుతారని చెప్పి కోరుకుంటూ మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాం. థ్యాంక్ యూ.